శ్రీమాత్రే నమః. ఇదైతే ముందు షార్ట్ వీడియోలో చెప్పినట్టుగా హెయిర్ స్టైల్ వేసాను అన్నాను కదండి. ఇది నేను సైడ్ పార్టీషన్ తీసుకుని అయితే ఫ్రెంచ్ బ్రైడ్ వేసేసుకున్నాను ఫ్రంట్ పార్టీషన్లో. తర్వాత హెయిర్ అంతా కూడా పక్కకి జడలాగా అల్లా అనమాట. ఈ ఫ్రంట్ పార్టీషన్ హెయిర్ స్టైల్ వేయడం అనేది ఆల్రెడీ నా ఛానల్లో ఉంది. ఎవరైనా కనుక ఇంకా చూడకపోతే వెళ్ళి అయితే చూడండి నా ఛానల్ని. ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే షేర్ చేసుకోండి, మీకు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇదిగోండి ఇక్కడ ఇలాగా అటొక పాయ ఇటొక పాయ తీస్తున్నట్టుగా జడ అయితే అల్లాను. మనం అక్కడే పర్ల్స్ తోటి యూపిన్స్ కూడా చేసుకోవచ్చు. ఈ ఫ్రంట్ పార్టీషన్లో వేసే ఫ్రెంచ్ బ్రైడ్కి పెట్టుకోవడానికి నేను అవి కూడా డెఫినెట్గా మేకింగ్ చేసి అయితే వీడియో పెడతాను. నా విష్ లిస్ట్లో ఉంది కానీ ఇంకా చేయాలి అనమాట. ఇక్కడ ఇలా వేసాక సైడ్కి వేసాను. ఇది ఎవరికి వాళ్ళు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. షార్ట్ హెయిర్ వాళ్ళకైతే ఈ హెయిర్ స్టైల్ చాలా బాగుంటుంది. మనం మెస్సీ బ్రైడ్ లాగా వేసుకోవచ్చు. రబ్బర్ బ్యాండ్స్ పెట్టుకుని ఇలాగా వదులుకున్నా కూడా బాగుంటుంది. ఇదిగోండి ఇక్కడ ఇలా బ్రైడ్ వేసేసాక మొత్తం హెయిర్ని అయితే పక్కకి దువ్వేసుకోవాలి. అప్పుడు కావాలి అనుకుంటే ఇక్కడ కూడా మనం జడ అల్లుకోవచ్చు. లేదు అంటే ఫ్రంట్ మనం పఫ్లా కూడా పెట్టుకుని పక్కకి సైడ్ వేసుకోవచ్చు. సైడ్ బ్రైడ్ వేసుకునేది ఏంటంటే సింపుల్గా సారీస్ వేసుకున్నప్పుడు సిల్క్ సారీస్ వాటికి చాలా లుక్ అయితే వస్తుంది. ఇక్కడ నేను మా పాపకి రబ్బర్ బ్యాండ్స్ పెట్టి ట్విస్ట్ చేద్దాము హెయిర్ని అన్నట్టుగా అయితే అనుకున్నాను. కానీ ఆ రబ్బర్ బ్యాండ్స్ అయితే ఒక 4-5 వరకు అయితే తెగిపోయి అస్సలు బాగాలేవు. కొత్తగానే తీసుకున్నాం కానీ ఎందుకు ఆ ప్యాకెట్ అనేది అయితే స్ట్రాంగ్గా లేవు ఆ రబ్బర్ బ్యాండ్స్. ఇంకా చూసారు కదా విసుగు వచ్చి నేను జడ అయితే అల్లేసాను ఫ్రెంచ్ బ్రైడ్ లాగా. షార్ట్ హెయిర్ వాళ్ళకైతే అలా హెయిర్ లీవ్ ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టుకుని హెయిర్ లీవ్ చేసేసుకున్నా బాగుంటుంది. ఇదేంటంటే సింపుల్ సారీస్ మీదకి వాటికైతే ఈ హెయిర్ స్టైల్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక్కడ చూసారు కదా ఫ్రెంచ్ బ్రైడ్ అనేది కొంచెం చిన్న చిన్న పాయల్లాగా తీస్తూ అయితే వేసేసాను. ఇంకా మనం డిఫరెంట్గా అయితే వేసుకోవచ్చు ఫ్రంట్ పార్టీషన్స్. ఇప్పుడంతా పఫ్ వస్తుంది కదా, పఫ్ వచ్చి మనం మామూలుగా ఇలా సైడ్ వేసుకున్నా కూడా బాగుంటుంది. ఎవరికైనా జడబిళ్ళలు కస్టమైజేషన్ కావాలి అంటే కనుక నెంబర్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఇంకా సారీ ప్రీప్లేటింగ్ కూడా అవైలబుల్ అయితే ఉంది. ఇలాగా ఫ్రెంచ్ బ్రైడ్ అయితే వేస్తున్నాను. ఇంకా మెస్సీ బ్రైడ్ కూడా వేసుకోవచ్చు. డిఫరెంట్ స్టైల్స్ వస్తున్నాయి కదా. మొన్న అయితే ఒక హెయిర్ స్టైల్ చూశాను, చాలా బాగుంది. మా పాపని అడిగితే వేయించుకుంటా అంది. ఇప్పుడైతే తనకి హాఫ్ డేస్ కూడా లేవండి. హాఫ్ డేస్ ఉంటే ఆఫ్టర్నూను ఇలాంటి హెయిర్ స్టైల్ వీడియోస్ అవి తీయచ్చు. తనకి ఇంకా వచ్చాక కూడా బుక్స్ రాయడమే సరిపోతూ ఉంది. 10th అయితే స్టార్ట్ చేసేసారు. హాఫ్ డేస్ ఇస్తే బాగుండు అన్నట్టు ఉంది. ఎందుకంటే వాళ్ళ తమ్ముడు హాఫ్ డే ఇంట్లో ఉంటున్నాడు మధ్యాహ్నం నుంచి, తన ఒక్కతి స్కూల్లో ఉండాలి అన్నట్టు ఫీల్ అవుతుంది. ఇంకా రబ్బర్ బ్యాండ్ అయితే పెట్టేశాను. ఇక్కడ కూడా ఆ బ్లాక్ రబ్బర్ బ్యాండే పెట్టాను, తెగిపోయాయి. కంపెనీ బాగాలేదు లేకపోతే ఎక్కువ రోజులు అయిన వల్ల ఎందుకో తెలియదు మరి ఆ ప్యాకెట్ అయితే అస్సలు బాగాలేవు. ఇంకా ఒక స్ట్రాంగ్ రబ్బర్ బ్యాండ్ అయితే తీసుకొచ్చి పెట్టేసి జడబిళ్ళలు అనేది అరేంజ్ చేశాను. చాలా బాగా వచ్చాయి. పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో చేశాను కదా. ఇంకా వేరే లోటసెస్ కూడా చేశాను, అవైతే మేకింగ్ వీడియో తీయలేదు, మీకు షార్ట్ వీడియోలో అయితే పెడతాను. ఇదైతే లక్ష్మీ కాసులతో చేశాను కదండి, లోరియల్స్ అటాచ్ చేశాను. చాలా నైస్ లుక్ అయితే వచ్చింది. ఇలాగా మనకి ఇలా పువ్వులు అవి లేనప్పుడు ఇలాంటి జడబిళ్ళలతో అయితే డెకరేట్ చేసుకోవచ్చు. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.